ఇప్పటిదాకా నేను నాకే తెలియని ఏదో బాధలా ఉన్నాను. మళ్ళీ నాలో చిన్న ఆశ చిగురించేలా చేశావు. చాలా థ్యాంక్స్ మల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కావ్య, 1 సెకండ్. హలో అల్లుడు గారు, నేనండి. ఆంటీ చెప్పండి ఆంటీ, ఏమైంది? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? నెత్తిన పిడుగు పడిందండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. మన అర్చన వాళ్ళ ఆయన అర్చన ఆయనకి ఎవరినో హత్య చేశారని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారండి. వాట్? గోపిని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారా? వరలక్ష్మి, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. అల్లుడు గారు, నేను చెప్పండి మావయ్య. మన అర్చన వాళ్ళుండే కాంపౌండ్లోనే కృష్ణ అనే కాల్ టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతన్ని ఎవరో మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని గోపి షెడ్లో ఉన్న కారు డిక్కీలో పెట్టి వెళ్ళారు. గోపి హత్య చేశాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి సెల్లో పెట్టారు బాబు. మేమెంత బ్రతిలాడినా మమ్మల్ని చూడనివ్వటం లేదు. మీరు వస్తే కాస్త మాకు ధైర్యంగా ఉంటుందండి. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. త్వరగా రండి అల్లుడు గారు. మల్స్, ఏమైంది? బావని మర్డర్ కేసులో ఇరికించడం ఏంటి? చూడు కావ్య, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియవు. అక్కడికి వెళ్తే కానీ మనకంత వివరంగా తెలీదు. కమాన్ లెట్స్ గో. కావ్య కమ్ ఫాస్ట్. ఏంట్రా ఎక్కడికి అడవడిగా బయలుదేరారు? ఏం లేదు డాడ్, గోపిని ఎవరో మర్డర్ కేసులో ఇరికించారంట. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆంటీ ఫోన్ చేశారు, మేము చూసొస్తాం డాడ్. ఓకే గోపినా? ఏవండి, ఒక్కసారి మా వారిని చూడ్డానికి అనుమతి ఇవ్వండి. చూడమ్మా, ఇన్స్పెక్టర్ గారు వద్దురారుగా. కావాలంటే రేపు కోర్టుకు వచ్చి కలవండి. ఏంటండి ఇది? ఇన్స్పెక్టర్ గారు కఠినంగా ఉన్నారు, మీరు కూడా అలాగే కుదరదంటే ఎలా? ఏంటి సార్, వీళ్ళంటే ఆడవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చదువుకున్న వల్ల కనిపిస్తున్నారు. ఇలా రాత్రిపూట వచ్చి చూడాలి చూడాలని పట్టుబడితే ఎలా? ఇన్స్పెక్టర్ గారు చూస్తే మా మీద కోపడతారు. ముందు వీళ్ళని తీసుకుని వెళ్ళండి. ఏమండి, ఒక్కసారి కలిసి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతామండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇన్స్పెక్టర్తో మమ్మల్ని తిట్లు తినమంటారా? వెళ్ళండి. కమ్ కావ్య. రండి అల్లుడు గారు రండి. గోపిని చూడాలంటే ససేపురా కుదరదంటున్నారు. మీరైనా కాస్త మాట్లాడండి. వాట్ కానిస్టేబుల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకు అలౌ చేయట్లేదు? సార్, మా ఇన్స్పెక్టర్ గారు అతను కోర్టుకు తీసుకెళ్లేంత వరకు ఎవరితో కలవనివ్వద్దని చెప్పారు. ఓ అలాగా. మరి మీరు ఎవరితో మాడితే లోపలికి అలౌ చేస్తారు? మీ హైయర్ అథారిటీస్తో మాడమంటారా? సార్, ఆ విషయం నన్ను అడుగుతారేంటి? నేను మా ఇన్స్పెక్టర్ గారు ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా. కాస్త అర్థం చేసుకోండి సార్. ఓకే ఆంటీ, మీరే వరీ అవ్వకండి, నేను చూసుకుంటా. సరే, నేను వెళ్ళి మీ ఇన్స్పెక్టర్ని కలవచ్చా? లేదు సార్, అదే. వాట్ ఇస్ దిస్ కానిస్టేబుల్? విచారణ తీసుకొచ్చారు కాబట్టి అతను కలవద్దన్నారు. దట్స్ ఓకే. ఇన్స్పెక్టర్ని కలవడానికి ఏంటయ్యా? అది కాదు సార్. సరే ఉండండి, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాను. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ గంగాధర్. ఇన్స్పెక్టర్ని కలవడానికి పర్మిషన్ ఏంటి? పోలీస్ అంటే పబ్లిక్ అందుబాటులో ఉండాలి. లుక్, యూర్ అ పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు మీరు నన్ను అలౌ చేయకపోతే నేను చాలా పెద్ద ఇష్యూ చేస్తాను. సార్, మీరు ఒక్కలే వెళ్ళి కలిసి రండి. దట్స్ గుడ్. అర్చన, అంకుల్, నేను వెళ్ళి కలిసి వస్తాను. అర్చన